హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈస్ట్ గోదావరి జిల్లా సీతానగరం మండలం కోనవరం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు శంకర్ గారు ఉన్నారు. శంకర్ గారు ఈరోజు కిసాన్ చాయిస్ KC 999 చాప్ కటర్ అయితే కొనుగోలు చేశారు. వీరికి ఈ మిషన్ డెలివరీ చేసి డెమో కూడా చూపించడం జరిగింది. సో ఈ మిషన్ యొక్క ఫీడ్బ్యాక్ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. శంకర్ గారు, మీరు ఇంతకుముందు ఈ చాప్ కటర్ లేనప్పుడు ఈ గడ్డి అనేది ఎలా ఇచ్చేవాళ్ళు పశువులకి? అంటే ఎంతో కొంత కొంచెం వేస్టేజ్ వచ్చేదండి గడ్డి ద్వారాగానే. ఇప్పుడు ఇలాగ కొట్టడం ద్వారా ఏంటంటే కొంచెం గేదెలు ఆవులు అనేసరికి ఏది వేస్ట్ చేయకుండా తింటాయి అనుకుని ఆ సూచనల మీద మేము ఈ చాప్ కటర్ తీసుకోవడం జరిగిందండి. ఓకే. మీరు ఇంతకుముందు వ్యవసాయం కానీ ఏమైనా చేసేవాళ్ళ? వ్యవసాయం డిగ్రీ పూర్తయింది. ఓకే, వ్యవసాయం చేసేవాళ్ళు. ఏం పంటలు పండించేవాళ్ళు? వరి, మొక్కజొన్న, పొగాకు. ఓకే, పొగాకు, వరి, మొక్కజొన్న. ఓకే. ఇప్పుడు ఈ పశువులకి ఏమేమి దానా ఇచ్చేవాళ్ళు? తౌడండి, జొన్న పొట్టు. ఓకే. ఇంకా ఇదండి అంటే పసుపు గ్రాసాల్లో ఏమి ఇచ్చేవాళ్ళు? పశుగ్రాసంలో అయితే సరికి మన దగ్గర కనువ ఒకటి ఉంటుందండి, పుష్కలంగా కనువ ఒకటి దొరుకుతుందండి. ఓకే. మనకి ఈ సీజన్ వచ్చేసరికి, వింటర్ సీజన్ వచ్చేసరికి మొక్కజొన్న సప్ప ఒకటి దొరుకుతుందండి, పోతుల సప్ప. ఓన్లీ ఆకులు మాత్రమే తినేవి ఇంతకుముందు? అది కొంచెం ఆకులు తినేసి 3 వదిలేసిండి, ఆకులు పొత్తులు కాండం అనేది వదిలేసి. ఓకే. ఇప్పుడు మరి కాండంలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. అవునండి. ఇప్పుడు మనం ఈ చాప్ కటర్ మీకు డెమో చూపించాం కదా, మరి అది కట్ అయిన గడ్డిని మనం పశువులకు పెట్టాము, ఎలా తింటుంది? తిన్నాయండి. ఇది మూడు కూడా అంటే మొక్క చేయడం వల్ల వాటికి ఆకులతో పాటు వాటితో మిక్స్ అవ్వడం వల్ల 3 కూడా తిన్నాయండి. ఓకే. ఈ మిషన్ స్పీడ్ కానీ ఎలా ఉంది మీకు? బాగానే ఉందండి. ఇది రేటింగ్ యూట్యూబ్లో చూసానండి, రేటింగ్ అది బాగుంది. ప్లస్ దీని మీద ఎటువంటి కంప్లైంట్లు లేవు. ఓకే. ప్రజెంట్ చాప్ కటర్లో బాగుందని చెప్పి చూస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే. మీరు ఈ చాప్ కటర్ ఎక్కడ చూసారు? నేను మా మావయ్య కలిపి యూట్యూబ్లో చూసాం. అందరి దగ్గర మీ రేటింగ్ అది జనాల దగ్గర గట్రా అది బాగా పనిచేస్తుంది, అదే ఫీడ్బ్యాక్ చూసి తీసుకోవడం జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు విన్నారు కదా శంకర్ గారి ఫీడ్బ్యాక్. మరి వీరైతే ఇంతకుముందు ఈ పశుగ్రాసాలు అనేవి డైరెక్ట్గా పెట్టేవాళ్ళని చెప్తున్నారు. మరి ఈ మిషన్ ద్వారా కట్ అయిన ఈ పశుగ్రాసం అయితే చక్కగా తింటది అనే ఉద్దేశంతో వీరైతే ఈ చాప్ కటర్ అయితే కొనుగోలు చేశారు. ముఖ్యంగా మనం ఈ చాప్ కటర్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది సింగిల్ ఫేస్ 3 HP 4 బ్లేడ్ చాప్ కటర్ అంటారు. ఈ చాప్ కటర్ RPM మనం చూసుకున్నట్లయితే 2800 RPM అయితే దీనికి రావటం జరుగుతుంది. ఇది హై స్పీడ్ చాప్ కటర్ అంటారు. గంటకి 1500 నుంచి 2000 kgల వరకు కట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో అనేక రకాల పశుగ్రాసాలు అయితే కట్ చేసుకునే అవకాశం ఉంది. మీలో ఎవరికన్నా కానీ ఈ చాప్ కటర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి, వెంటనే మేము డెలివరీ చేస్తాం. దగ్గరలో ఎవరైనా డీలర్ ఉంటే డీలర్ ద్వారా కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.